పరిశుద్ధులకు మాత్రమే దేవుని కృప అనుకుని, అపవిత్రమైన క్రియలు చేస్తూ, అక్రమమైన క్రియలు చేస్తూ మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటే దేవుని కృప అనుగ్రహించబడదు. మన బిహేవియర్లో పరిశుద్ధత కావాలి. నీ ఫోన్ వాడేటప్పుడు పరిశుద్ధత కావాలి. ఒంటరిగా నువ్వేం చూస్తున్నావు, ఒంటరిగా ఈ ఫోన్లో నువ్వేం చూస్తున్నావు, అది కావాలి. మనము అంటే కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, ఇద్దరు, వీళ్ళ ఫోను పాస్వర్డ్ వీళ్ళకి తెలియదు, వీళ్ళ పాస్వర్డ్ వాళ్ళకి. భార్యాభర్తలేనండి, కానీ ఆమె పాస్వర్డ్ ఈడికి తెలియదు, ఈయన పాస్వర్డ్ ఆమెకి తెలియదు. ఏం సీక్రెట్లు ఉంటాయి. నువ్వు ఫోను మాట్లాడేటప్పుడు కూడా చాటుకెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నావు అండి, ఏదో అపవిత్రత నీలో ఉంది. చాటుగా నీ ఫోన్ నీవు ఉపయోగిస్తున్నావంటే ఏదో అపవిత్రత నీలో జరుగుతూ ఉంది. నువ్వు చాటుగా ఏమండి, దేవుని కన్నులు, నీ తల్లిదండ్రుల కన్నులు నువ్వు మరుగు చేయొచ్చు, నీ భర్త కన్నులను నీవు మరుగు చేయొచ్చు. మీ దగ్గర ఉంచండి, మీ భర్త కన్నులను నీవు మరుగు చేయొచ్చు, కానీ దేవుని కన్నులను మనం మరుగు చేయలేము. దేవుని కన్నులను మనం మరుగు చేయలేమండి. దేవుని కన్నులకు మరుగైనదేది లేదు. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏమి ఉపయోగిస్తున్నాం, ఏం చూస్తున్నాం, దేనిని మనం ప్రేమిస్తున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలే. ఎవడు దీనుడంటే పరిశుద్ధుడైన వాడు దీనుడు, వానికి దేవుని కృప అత్యధికముగా అనుగ్రహించు.